హలో అండి, వెల్కమ్ టు ఇట్స్ అవర్ డైరీ. ఇక్కడ చూపిస్తున్న ఈ బ్లౌజ్ డిజైన్ అంతా కూడా ఒక నార్మల్ నీడిల్తో చేసాము. ఆరి వర్క్ రాకపోయినా కానీ ఈజీగా నార్మల్ నీడిల్తో ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో ఉంటుందండి. అయితే ఈ బ్యాక్ నెక్ ఉంది కదా, దీని డిజైన్ అంతా కూడా ఆల్రెడీ వీడియో చేసింది, అది లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, మీకు కావాలనుకుంటే అందులో చూడొచ్చు. అలాగే ఈ వీడియోలో ఈ స్లీవ్స్ ఎలా డిజైన్ చేస్తామో నార్మల్ నీడిల్తో అనేది ఉంటుంది. ఇది చాలా తక్కువ బడ్జెట్లో అయిపోతుంది, అలాగే చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఈ వీడియోలో డిస్ప్లే అవుతాయి. నేమ్స్తో పాటు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి, చూడండి. ఇప్పుడు జరీ థ్రెడ్ యూజ్ చేస్తూ చైన్ స్టిచ్ వేస్తున్నాము. ఒక సింగిల్ లైన్ అంతా కూడా చైన్ స్టిచ్ వేయాలి. చైన్ స్టిచ్ మీకు ఇక్కడ అర్థం కాకపోతే కనుక చైన్ స్టిచ్కి సంబంధించిన వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. అలాగే ప్రీవియస్ బ్లౌజ్ వీడియోస్లో కూడా మీకు చైన్ స్టిచ్ అనేది ఉంటుంది, సో అవన్నీ మీరు చూడొచ్చు. వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఇలా చైన్ స్టిచ్ వేసుకోవడం వల్ల డిజైన్ చేసేటప్పుడు మనకి స్టోన్స్ ఇలాంటివి పెడతాం కదా, అవన్నీ కూడా స్టిచ్ చేసేటప్పుడు పాడైపోతాయి, ఇరిగిపోతుంటాయి. అలా విరిగిపోకుండా కూడా సేఫ్టీగా ఉంటుందన్నమాట. అలాగే డిజైన్ కూడా హైలైట్ అవుతుంది. ఇప్పుడు చైన్ స్టిచ్ అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది. దీని పక్కన గ్లూ యూజ్ చేస్తూ ఒక లైన్ డ్రా చేస్తాము. దీనిపైన బాల్ చైన్ని స్టిక్ చేస్తాము. కరెక్ట్గా గ్లూ మీదకి వచ్చేటట్టు బాల్ చైన్ని స్టిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ దీని పక్కన ఇంకొక లైన్ డ్రా చేస్తున్నాము గ్లూ యూజ్ చేస్తూ. దీనిపైన పైపింగ్ థ్రెడ్ని స్టిక్ చేస్తాము. మీరు ఒకేసారి 2 లైన్స్ వచ్చేటట్టు గ్లూతో డ్రా చేసుకుని ఆ తర్వాత పైపింగ్ థ్రెడ్ అలాగే బాల్ చైన్ కూడా స్టిక్ చేసుకోవచ్చు, లేదంటే విడివిడిగానే కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే సిల్క్ థ్రెడ్తో ఈ పైపింగ్ థ్రెడ్ అంతా కూడా కవర్ చేస్తాము. సో పైపింగ్ థ్రెడ్కి బయట నుంచి అంటే అవుట్ సైడ్ నుంచి నీడిల్ని తీసుకొచ్చి ఇన్సైడ్కి ఇన్సర్ట్ చేయాలి నీడిల్ని. అప్పుడు మొత్తం అంతా కూడా సిల్క్ థ్రెడ్తో పైపింగ్ థ్రెడ్ అంతా కూడా కవర్ అయిపోతుంది అన్నమాట. ఇలా బయట నుంచి అవుట్ సైడ్ నుంచి నీడిల్ని తీసుకురండి పైపింగ్ థ్రెడ్కి, అలాగే పైపింగ్ థ్రెడ్కి ఇన్సైడ్న నీడిల్ ఇన్సర్ట్ చేసి స్టిచ్ చేయండి. సిల్క్ థ్రెడ్ అయితే ఎక్కువ స్ట్రాండ్స్ తీసుకోవాల్సి ఉంటుందండి. అలా కాకూడదు, వద్దు అంత అలా అనుకుంటే కనుక సింగిల్ స్ట్రాండ్ సరిపోతుంది అనుకుంటే కనుక యాంకర్ థ్రెడ్ని యూజ్ చేయొచ్చు. అదైతే మీకు ఈజీగా ఫాస్ట్గా అవుతుంది.
ఇది వేరే లుక్ వస్తుంది, అది వేరే లుక్ వస్తుంది. ఇప్పుడు అయితే కాసులు యూజ్ చేస్తున్నాము. కాసుల్ని స్టిక్ చేయాలి గ్లూ యూజ్ చేస్తూ. ఇప్పుడు బ్లాక్ స్టోన్స్ తీసుకోండి. బ్లాక్ స్టోన్స్ని కాసుల దగ్గర స్టిక్ చేయండి. కాసు కిందన బ్లాక్ స్టోన్స్ని స్టిక్ చేస్తాము. ఇప్పుడు ఈ బేస్ రింగ్స్ని కాసులకి మధ్యన స్టిక్ చేయండి. ఇప్పుడు కాటన్ థ్రెడ్తో కాసుల్ని ఇన్విజిబుల్ స్టిచెస్ వేసుకోండి, ఊడిపోకుండా ఉంటాయి. అలాగే ఇందాక మనం స్టిచ్ చేసిన బాల్ చైన్ ఉంది కదా, దాన్ని కూడా స్టిచ్ చేసేయండి. ఇప్పటి వరకు చేసిన డిజైన్ లోపల ఇది అంతా కూడా డ్రై అయిపోతుంది కాబట్టి ఇప్పుడు కాటన్ థ్రెడ్తో మీరు స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అలాగే పక్కన్న బేస్ రింగ్స్ని కూడా మీరు కాటన్ థ్రెడ్తో ఇన్విజిబుల్ స్టిచెస్ వేసేయండి. ఇప్పుడు ఇన్విజిబుల్ స్టిచెస్ వేసుకున్నాక కాసుల పైన అలాగే బేస్ రింగ్స్ పైన కూడా పింక్ స్టోన్స్ని స్టిక్ చేస్తున్నాము. ఇప్పుడు బేస్ రింగ్స్కి 4 సైడ్స్ కూడా గ్లూ యూజ్ చేస్తూ బ్లాక్ స్టోన్స్ని స్టిక్ చేస్తాము. ఇప్పుడు కాసుల దగ్గర బ్లాక్ స్టోన్ ఉంది కదా, వాటి దగ్గర షుగర్ బీడ్స్ని స్టిచ్ చేయాలి. అలాగే కాసు పైన 2 mm బీడ్ని స్టిచ్ చేయాలి. అలాగే పక్కనున్న బేస్ రింగ్ దగ్గర స్టోన్స్ ఉన్నాయి కదా, బ్లాక్ స్టోన్స్, వాటి దగ్గర కూడా షుగర్ బీడ్స్ని స్టిచ్ చేస్తున్నాము. అలాగే స్టోన్స్ మధ్యన అంటే బ్లాక్ స్టోన్స్ మధ్యన 2 mm బీడ్ని స్టిచ్ చేస్తాము. సో ఇదే ప్యాటర్న్ కంటిన్యూ చేస్తూ మొత్తం అంతా స్టిచ్ చేయాలి.
సో ఇలా వస్తుందన్నమాట ఫైనల్గా. తర్వాత ఈ కాసులు ఉన్నాయి కదా, కాసుల దగ్గర 2 సైడ్స్ కూడా మనము లీఫ్ షేప్ వచ్చేటట్టు జర్దోసి స్ట్రింగ్ని స్టిచ్ చేస్తాము. జర్దోసి స్ట్రింగ్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి వాటితో ఇలాగా స్టిచ్ చేసుకోండి. సో వీటిపైన బీడ్స్ని స్టిచ్ చేస్తున్నాము. ఫస్ట్ 2 mm బీడ్ని స్టిచ్ చేసాము. ఇప్పుడు ఈ స్ట్రింగ్ లోపల చిన్న బీడ్ అంటే షుగర్ బీడ్ని స్టిచ్ చేస్తాము. ఇవి స్టిచ్ చేస్తూనే వీటికి ఇన్విజిబుల్ స్టిచెస్ వేసుకోండి, కదలకుండా ఉంటుంది. స్ట్రింగ్ మొత్తము 3 సైడ్స్ కూడా ఇన్విజిబుల్ స్టిచెస్ వేయండి. ఇప్పుడు స్ట్రింగ్ కిందన కూడా షుగర్ బీడ్ని ఇన్సెర్ట్ చేయాలి. సో ఫైనల్ లుక్ ఇలా ఉంటుందండి లైన్ అంతా కూడా. ఇప్పుడు హ్యాండ్ మిడిల్ పార్ట్ అంతా కూడా డిజైన్ చేయాలి. దీనికోసము పింక్ కలర్ డ్రాప్ షేప్ స్టోన్స్ తీసుకున్నాము. వాటిని ఇలా స్టిక్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి అంతా కూడా డిజైన్ అంతా అలా డెవలప్ చేసుకుంటూ వెళ్తాము. ముందుగా ఇలా చేయాలి అని ఏమీ డ్రా చేసి పెట్టలేదు. సో డైరెక్ట్గా వీటిపైన స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. త్రీ పింక్ స్టోన్స్ తీసుకున్నాము. వాటి మధ్యన బ్లాక్ స్టోన్ని స్టిక్ చేస్తున్నాము. ఇలా 4 సైడ్స్ కూడా స్టిక్ చేస్తాము. ఇప్పుడు ఈ పింక్ స్టోన్స్కి చుట్టూరా కూడా గ్లూ యూజ్ చేస్తూ బాల్ చైన్ని స్టిక్ చేయాలి. ఏదైనా నీడిల్ హెల్ప్తో ఇలా కరెక్ట్గా మీరు ఆ బాల్ చైన్ని స్టిక్ చేయండి. బాల్ చైన్ ప్లేస్లో జర్దోసి స్ట్రింగ్ కూడా మీరు స్టిచ్ చేయొచ్చు. అప్పుడు స్టోన్ అనేది హైలైట్ అవుతుంది. చూడండి, పెట్టక ముందు అంటే బాల్ చైన్ పెట్టక ముందు ఎలా ఉంది, పెట్టిన తర్వాత ఎలా ఉంది అనేది డిఫరెన్స్ తెలుస్తుంది కదా. పెట్టక ముందు మామూలుగా ఉంది, పెట్టిన తర్వాత కొంచెం హైలైట్ అయింది. సో బాల్ చైన్ ప్లేస్లో మీరు జర్దోసి స్ట్రింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పింక్ స్టోన్స్ పైన బ్లాక్ స్టోన్స్ని స్టిక్ చేసాము. అలాగే మిడిల్ పార్ట్లో బేస్ స్ట్రింగ్ని స్టిక్ చేస్తున్నాము. ఇంకా 4 సైడ్స్ కూడా బ్లాక్ స్టోన్స్ని స్టిచ్ చేసేస్తున్నాము. ఇప్పుడు ఇన్విజిబుల్ స్టిచెస్ వేస్తున్నాము కాటన్ థ్రెడ్ యూజ్ చేస్తూ. బాల్ చైన్కి అలాగే బేస్ స్ట్రింగ్ కూడా ఇన్విజిబుల్ స్టిచెస్ వేయండి, ఊడిపోకుండా ఉంటుంది. అలాగే ఈ బ్లాక్ స్టోన్స్ ఉన్నాయి కదా, బ్లాక్ స్టోన్స్ దగ్గర షుగర్ బీడ్స్ని స్టిచ్ చేస్తున్నాము. బ్లాక్ స్టోన్ పైన అలాగే కిందన కూడా షుగర్ బీడ్స్ని స్టిచ్ చేస్తాము. అప్పుడు ఆ స్టోన్ హైలైట్ అవుతుంది అన్నమాట. డిజైన్ కూడా మీకు హైలైట్ అవుతుంది.
సో బ్లాక్ స్టోన్ ఉన్న ప్లేస్ అంతా కూడా షుగర్ బీడ్స్ని స్టిచ్ చేస్తున్నాము. ఇలా చేస్తుంటే డిజైన్ అంతా కూడా ఎలివేట్ అవుతుందన్నమాట బాగా. ఇప్పుడు ఇక్కడ బ్లాక్ స్టోన్స్ని స్టిక్ చేస్తున్నాము. అలాగే వీటి పైన కూడా షుగర్ బీడ్స్ని స్టిచ్ చేయాలి. మెటీరియల్ తీసుకునేటప్పుడు క్వాలిటీ తీసుకోండి. అప్పుడు డిజైన్ మీరు ఎంత చేసుకున్నా కానీ ఆ పూసలు అవి పాడవకుండా ఉంటాయి. క్వాలిటీ లేకపోతే కొన్నాళ్ళకి అవి బ్లాక్ షేడ్ అయిపోతుంది అనమాట. సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి. మీకు ఈ వీడియో కనుక యూజ్ఫుల్ అయిందనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.